గురుకులాలు ఓయూలో భోజనం బాలేదని విద్యార్థులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గురుకులాల్లో ఉన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించలేరా అని ప్రశ్నించారు. కల్తీ ఆహారం తమకొద్దని నారాయణఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కడం, భోజనం బాగుండడం లేదని హైదరాబాద్ నడిగడ్డపై ఉస్మానియా విద్యార్థులు రాత్రి నుంచి నిరసన చేయడం సీఎంకు కనిపించలేదా అని నిలదీశారు. రాష్టంలో ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నా విద్యాశాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం ఉలుకు పలుకు లేకుండా ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉస్మానియాకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప 2.5 ఏళ్లుగా చేసిన అభివృద్ది ఏముంది? మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటదని అనడానికి ముఖ్యమంత్రి పర్ఫెక్ట్ ఉదాహరణ అని హరీష్ పేర్కొన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు. ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్ కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్ గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్ గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్ గా మాట్లాడడం, ఇవన్నీ ఇగ్నోరెన్స్ లేదు. హ్యూమానిటీ లేదు. అందుకే మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది. అసలు ఏంటి అసలు వాళ్ళు రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అధికారులకి? ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి అక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నా మిగతా విద్యార్థులకి? పేరెంట్స్ వచ్చి ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అంటే పేరెంట్స్ చూడ్డానికి వచ్చి ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయిన సీఎం ఆ తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని, అంతర్గాం ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సిద్దంగా ఉన్నట్లు మంత్రికి తెలిపారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 డివిజన్ విజన్ డాక్యుమెంట్ ను సీఎం వారికి అందజేశారు. ద్విచక్ర వాహనాలపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా స్కూటీల ముందు భాగంలో పిల్లలను నిలుచుకోబెట్టడం వల్ల ఎదురయ్యే ప్రాణాపాయంపై ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో జరిగిన ఒక విషాదకర ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వాహనం ఆపినప్పుడు లేదా పిల్లలు దిగుతున్న సమయంలో వారు తెలియక యాక్సిలరేటర్ తప్పితే
అది ఘోర ప్రమాదానికి దారితీస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు. చిన్న అజాగ్రత్త వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇటీవలే ముజఫర్ నగర్ లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు ఖచ్చితంగా కింది జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. బండి ఆపగానే వెంటనే ఇంజిన్ ఆపి తాళం తీసేయడం అలవాటు చేసుకోవాలి. పిల్లలు బండి దిగేటప్పుడు అకస్మాత్తుగా యాక్సిలరేటర్ తిప్పకుండా బ్రేక్ గట్టిగా పట్టుకోవాలి. వాహనానికి ఉన్న ఇంజిన్ కీలు స్విచ్లు వాడటం ద్వారా ఇలాంటి ప్రమాదాన్ని అరకట్టవచ్చని సిపి సూచించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నుంచి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే వారి హాజరు నమోదవుతుంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బుధవారం వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు రిజిస్టర్లో సంతకాల ద్వారా హాజరు నమోదు చేసే పద్దతికి స్వస్తి పలుకుతున్నట్టు తెలిపారు. పార్లమెంట్లోనూ ఇలాంటి టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరై వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేల గురించి స్పీకర్ సరదాగా ప్రస్తావించారు. 11వ తేదీన 11 మంది వచ్చి 11 నిమిషాలు వెళ్లిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారు. వాళ్ళు కూడా మన ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తాను. మనందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపులో ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించింది. ప్రజలు మన నడవడికని ఇచ్చేందుకు కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్ కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలా అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలా మంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూస్తారు మీరు ఏం నేర్చుకుంటారు. ఈ స్ఫూర్తిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి మాట్లాడట్లేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దాలు వాళ్ళందరికీ చేస్తానండి. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేరువేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి చామర్లో బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుని కలిశారు. అంతకుముందు శాసనసభలో మంత్రి లోకేష్, నందమూరి బాలకృష్ణ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ ఏదో చెబుతూ ఉండగా లోకేష్ ఆసక్తిగా వింటున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా గిద్దలూరు నియోజకవర్గం సమస్యలపై పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 4 IIIT క్యాంపస్లలో పూర్తిస్థాయి శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన శాస్కీ పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్దం చేస్తున్నామని, తద్వారా కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యార్థులు చేరిన క్యాంపస్లోని చదువు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ పెద్ద మంత్రులు మిగతా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడు అంటే ఏమో లెగిస్తున్నాను రెడీగా ఉన్నావు కదా, ఏమో చెప్తాను. అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చైనా చూస్తాను, మిమ్మల్ని చూస్తే రోజు 20-30 సంవత్సరాలు మాత్రం. మాధవ్ గారు అందరికి వస్తుంది, మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాలు 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా. మాధవ్ గారికి కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్గా ఉంటారు. ఇప్పుడైనా వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా మార్చదని కూటమి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభకు పూర్తి స్థాయిలో సిద్దమై సబ్జెక్టుతోనే రావాలని స్పష్టం చేశారు. 20 నెలలుగా కూటమి నేతల మధ్య ఐక్యత కొనసాగుతోందని పేర్కొన్న సీఎం ఇదే స్ఫూర్తి క్రింది స్థాయిలోనూ కనిపించాలని అన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నాయకులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఐక్యతను మరింత బలపరుచుకోవాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తారని చంద్రబాబు తెలిపారు. అవసరమైతే 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడతారన్నారు. సభలో ఆవు కథలు చెప్పడం మానేసి సబ్జెక్టును పూర్తిగా సిద్దం చేసుకుని రావాలి అని ఆదేశించారు. విశాఖలో విలువైన భూములు కారు చౌకగా కట్టబెట్టడమేంటి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు సింగిల్ టీ కూడా రాదు, కానీ 99 పైసలకే 1000 కోట్లు విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాల్లో భూములు తక్కువ ధరకే ఇస్తారు, కానీ ఆసియాలో వేగంగా అభివృద్ది చెందిన విశాఖలో భూములు కారు చౌకగా కట్టబెట్టడమేంటి? రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎందుకు భూములు ఇస్తున్నారు? ఏపీ ఐఐసీ చేసే పని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చారు. ఏపీ ఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా? ప్రభుత్వ భూములు టెండర్ లేకుండా ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. టీసీఎస్ కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేస్తున్నారు. మంచిది అధ్యక్ష.
అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడినివ్వండి మంత్రి గారు ప్లీజ్. 1 minute. 1 second. అధ్యక్ష, మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమన్నాడు హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉరిసాకు మీరు ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్. మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తప్పించడం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి అంటున్నారు అధ్యక్ష, దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారి వివరాలు ప్రజల ముందు పెట్టమని కోరుతున్నారు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అమ్మ ఆపండి అమ్మా. సభకు నమస్కారం అధ్యక్ష. యాక్చువల్ గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్ లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్ లో 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది, 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్ గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష.